మరి ముఖ్యంగా ఆయన అంతటా ఆయనే ఏ విధమైన బలవంతం లేకుండా యేసు ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఈరోజు నేనైతే ఒకందుకు సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఈయన రక్షణ కొరకు ఎంతో ప్రార్థనలు చేశాం. మేము అనుకున్నాం అసలు ఈ యేసు ప్రభుని అంగీకరిస్తారా, ఒప్పుకుంటారా, యేసు ప్రభుని ఈ కుటుంబం అంతా తెలుసుకున్నారు కానీ వీరు ఒప్పుకుంటారా అనుకున్నాం. కానీ ప్రభు కృప యేసయ్యని ఈయన సొంత రక్షకునిగా ఒప్పుకున్నారు. మరొక విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితమే మా నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు జిఎస్ఎల్ హాస్పిటల్లో పెట్టాం. మరి దేవుడు ఇన్ని సంవత్సరాలు ఆయన్ని కృప చొప్పున కాపాడారు. ఆ రోజే వారికి హార్ట్ స్టంట్ వేశారు జిఎస్ఎల్ హాస్పిటల్లో. దేవుడు వారిని కాపాడారు. ముఖ్యంగా నేను కొద్ది నెలలు కూడా అయి ఉండకపోవచ్చు. ఒకరోజు శుక్రవారం మేమందరం ప్రార్థన చేస్తుంటే ఈయన వచ్చారు. అలా కూర్చొని వాక్యం వింటున్నారు. పరిచర్ల కోసం ప్రార్థనలు చేస్తూ కొన్ని అవసరతలు చెప్తే వెంటనే ఆయన మొదటిసారి అలా స్పందించడం నేను చూశాను. నా తరపున నేను 5,000 ఇస్తున్నానండి పరిచర్యకి రాయండి అంటే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ మాట అనడమే కాకుండా రోజులు తిరగకుండానే తీసుకొచ్చి నా చేతులకు అప్పగించారు. చాలా మంచి వ్యక్తి. ప్రియులారా, వారి కుటుంబాన్ని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈయన ఎంత ధన్యులంటే ఈ కుటుంబాన్ని దేవుడు సేవకుల కుటుంబంగా మార్చుకున్నాడు. హల్లెలూయా. ఇది ఎంతో కృప. నేను అనుకుంటున్నాను హీ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ ఫాదర్ బికాస్ ఆఫ్ దర్ చిల్డ్రన్. వారి బిడ్డలను బట్టి నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఈయన ఒక విజయవంతమైన తండ్రి. మరి వారు 3 కుమార్తెలు, అక్కలను బట్టి చెల్లెలను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ కుటుంబంతో చాలా సన్నిహితం ఉంది. ముఖ్యంగా అమ్మ తులసి గారిని బట్టి మేము చాలా దుఃఖిస్తున్నాం. నిన్నటి దినం మేము అందరం ఇంట్లో ఇదే మాట్లాడుకున్నాం. ఎందుకంటే మరి ఇలా చెప్తున్నానని అపార్థం చేసుకోవద్దు. ఈవిడ చాలా భరించే భార్య, చాలా భరించుకున్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా ఏం వచ్చినా ఆ చిరునవ్వుతోనే ముందుకు తీసుకెళ్లారు. కానీ ఏ సమస్యను ఈరోజు చాలా మంది భార్యలు మనం చూస్తున్నాం, సమస్య వస్తే దాన్ని ఎదుర్కొనే విధానం. కానీ అమ్మ జీవితాన్ని నేను చాలా దగ్గర నుండి చూశాను. ఎన్ని పోరాటాలు వచ్చినా ఓర్చుకొని భరించుకొని నిలబడింది. ఇక నుండి అమ్మకు యేసు ప్రభువే భర్తగా ఉండును గాక, యేసు ప్రభువే యజమానుడిగా ఉండును గాక, ఈ కుటుంబానికి యేసు ప్రభువే నాయకుడిగా ఉండును గాక, విడవబడిన బిడ్డలందరికీ యేసు ప్రభువే తండ్రిగా ఉండును గాక.